తెలంగాణ పురపాలక శాఖ మంత్రి గారు, మీకు అంటే మీ కార్యాలయంలో కూడా మేము ఇచ్చాము. ఒక అంటే సామాన్య వ్యక్తి కాదు, ఒక జర్నలిస్ట్గా, ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్న జర్నలిస్ట్గా వాస్తవాలు తెలియజేసినా కూడా స్పందన లేదు సీఎంఓ హైదరాబాద్లో. అంటే ఇక మామూలు వ్యక్తులకు ఏం జరుగుతుంది, ఇలాంటి న్యాయం జరుగుతుంది చెప్పండి మీరు. మేము ఎన్నో వాస్తవాలు తెలియజేస్తున్నాం, నిత్యం అక్రమ కట్టాలు చేసే అన్ని సర్కిళ్లలో ఎందుకు అధికారులు ఎందుకు స్పందించట్లేదు అంటే అవినీతికి అలవాటు పడ్డారు. ఆర్టీ కూడా ఇవ్వట్లేదు. ఇదే నా తెలంగాణ రైజింగ్ అంటే చెప్పండి. ఎందుకంటే ఈ అక్రమ నిర్మాణాల వల్ల ఎన్నో ఇబ్బందులు అవుతున్నారు స్థానికంగా ఉన్న కాలనీల ప్రజలు. ముఖ్యంగా చెరువుల కబ్జాల గురించి మేము నిత్యం ప్రశ్నిస్తున్నాం, అయినా కూడా స్పందన లేదు. హైడ్రా ఏం చేస్తుందో తెలియదు. ఉప్పల్ సర్కిల్లో మాత్రం చెరువులో ఇల్లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పర్మిషన్ ఇచ్చారు, ఎలా ఇచ్చారో కూడా అర్థం కావట్లేదు. మరి న్యాయస్థానం ఆదేశాలను కూడా పర్మిషన్ ఇచ్చారు, ఎలా ఇచ్చారో కూడా తెలియదు. మరి అంటే న్యాయస్థానంలో గౌరవం లేదు ఈ అధికారులకు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే వీటి మీద మీరు ఈ మొత్తం ఫైల్స్ అని పరిశీలించి వాస్తవాలు తెలుసుకొని మీరు ఏవైతే అధికారులు నిర్లక్ష్యం ఇస్తున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. బాపట్ల కృష్ణమోహన్, జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్.